ఆటగాళ్ళంతా కూడా వాళ్ళు ఫామ్‌లో ఉన్నప్పుడో లేదా టీమ్‌లో ఉన్నప్పుడో కన్నా వాళ్ళు రిటైర్మెంట్ అయ్యాక వాళ్ళ గురించి వచ్చే వార్తలు చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. అటువంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ రాబిన్ ఊతప్ప నిన్న చెప్పారు. యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ గురించి రాబిన్ ఊతప్ప మాట్లాడుతూ యువరాజ్ సింగ్ యొక్క ఆ కసి, పట్టుదల గురించి చెప్తూనే విరాట్ కోహ్లీ గురించి కూడా రాబిన్ ఊతప్ప చెప్పారు. అందులో ప్రధానంగా 2 వరల్డ్ కప్‌లు గెలిపించిన యువరాజ్ సింగ్ క్యాన్సర్‌తో పోరాడి గెలిచి 2017లో మళ్ళీ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో ఎదురైన అనుభవాన్ని రాబిన్ ఊతప్ప చెప్పారు. సాధారణంగా యువరాజ్ సింగ్ టీంలోకి వస్తారంటే కాదనే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే యువరాజ్ సింగ్ అప్పటికే లెజెండ్ ప్లేయర్, సీనియర్ ప్లేయర్ కూడా. బట్ అక్కడున్న టీమ్ కండిషన్స్ అంతా కూడా పూర్తిగా సీనియర్లంతా కూడా దూరం అయిపోయారు. యువరాజ్ సింగ్ మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితి. ధోని, యువరాజ్ సింగ్ మాత్రమే మిగిలి ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా పూర్తిగా టీంలో పక్క తప్పుకున్న పరిస్థితి. సో ఈ మూమెంట్‌లో యువరాజ్ సింగ్ తీసుకోవాలా వద్దా అనే ఒక సంశయంతో ఉన్నప్పుడు కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నాడు. కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో విరాట్ కోహ్లీ టీంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఫిట్‌నెస్ పైన పూర్తిగా దృష్టి పెట్టేవాడట. పూర్తిగా ఫిట్‌గా ఉంటే మాత్రమే టీంలో ఆడించాలనే కండిషన్ కూడా విరాట్ కోహ్లీ పెట్టినట్టుగా కూడా రాబిన్ ఊతప్ప నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఫిట్‌నెస్ అంటే జనరల్‌గా క్రికెటర్‌కి ఉండే ఫిట్‌నెస్ పాయింట్స్ అవన్నీ కూడా అందరికి తెలుసు. బట్ యువరాజ్ సింగ్ టీంలోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు యువరాజ్ సింగ్ లంగ్ ప్రాబ్లమ్‌తో అంటే బాడీ అంతా పర్ఫెక్ట్‌గా ఉన్నా కూడా లంగ్ 2 పాయింట్స్ డౌన్ ఉందంట. అంటే అంతర్జాతీయ క్రికెట్ ఆడాలంటే లంగ్ పాయింట్స్ ఉండాల్సిన పాయింట్ కన్నా 2 పాయింట్స్ కింద ఉంటుండ. ఈ యొక్క కారణాన్ని విరాట్ కోహ్లీ అడ్రస్ చేస్తూ లంగ్ పాయింట్స్ తక్కువ ఉంది కాబట్టి కేవలం యువరాజ్ సింగ్‌నే మనం తీసుకోవాలి అనుకుంటే ఈ పాయింట్లని సడలించాలి, ఈ రూల్‌ని సడలించాలి అంటే రేపొద్దున భవిష్యత్తులో ఉండే క్రీడాకారులందరికీ కూడా ఇదే పాయింట్లు వర్తిస్తాయి కాబట్టి దయచేసి ఇటువంటి నిర్ణయాన్ని తీసుకోవద్దు. యువరాజ్ సింగ్ లేకపోయినా పర్లేదు అనే విధంగా విరాట్ కోహ్లీ చెప్పినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే విరాట్ కోహ్లీ చెప్పిన దాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నాడు. అంటే యువరాజ్ సింగ్ ఆ 2 పాయింట్లని ఎట్లైనా సాధించాలని చాలా దానికోసం లంగ్‌కి 2 పాయింట్స్‌ని అంటే ఏదైతే పాయింట్స్ పట్టుకుంటుందో ఫిట్‌నెస్ సంబంధించిన ఆ 2 పాయింట్లు సాధించడం కోసం కఠోర శ్రమ చేశాడండి యువరాజ్ సింగ్. కఠోర శ్రమ చేసి దాదాపుగా 6 నెలల నుంచి 8 నెలలు కష్టపడిన తర్వాత మళ్ళీ ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాల్గొని ఆ 2 పాయింట్లని సాధించాడంట యువరాజ్ సింగ్. అంటే అంత కష్టపడి క్యాన్సర్‌లో నుంచి బ్రతకడమే కష్టం అంటే క్యాన్సర్‌లో నుంచి బయటపడి క్రికెట్ ఆడాలని ఫిట్‌నెస్‌తో పాటు 2 పాయింట్లు తగ్గాయని కెప్టెన్ చెప్పిన విరాట్ కోహ్లీ చెప్పిన మాటని సీరియస్‌గా తీసుకొని టీంలోకి రావాలి అనే కసితో యువరాజ్ సింగ్ మళ్ళీ ఆ 2 పాయింట్ల కోసం 6 నెలల నుంచి 8 నెలలు శ్రమించాడంటే నిజంగా యువరాజ్ సింగ్ మనం అసలు ఎంత గొప్ప ప్లేయర్, దేశం కోసం ఎంత పడి చచ్చిపోయే ప్లేయరో యువరాజ్ సింగ్ అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఆయన బ్యాడ్ లక్ ఏంటో తెలియదు కానీ ఆ తర్వాత జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో యువరాజ్ సింగ్ పాల్గొనడం, పెద్దగా ఫామ్‌లో లేకపోవడం ఇవన్నీ కూడా బేసిక్‌గా క్రికెట్ నుంచి దూరం జరిగిపోయే పరిస్థితి వచ్చింది. బట్ ఏదేమైనప్పటికీ యువరాజ్ సింగ్ డెడికేషన్, విరాట్ కోహ్లీ చెప్పిన మాటలు ఇద్దరు ఇంపార్టెంట్. యువరాజ్ సింగ్ అట్లా రావాలి అంటే విరాట్ కోహ్లీ చెప్పింది ఖచ్చితంగా ఫిట్‌గా ఉండాలి. ప్రతి కెప్టెన్ కూడా తను ఫిట్‌గా ఉంటే టీం అంతా ఫిట్‌గా ఉండాలి. లేదా తను ఫాస్ట్‌గా ఉంటే టీం అంతా ఫాస్ట్‌గా ఉండాలి. ఈ మైండ్ సెట్ ఎక్కువ కెప్టెన్స్‌లో ఉంటుంది కాబట్టి విరాట్ కోహ్లీ అప్పటికే పీక్స్‌లో ఉన్న కెప్టెన్. అలాగే టాప్ ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ కాబట్టి అతను ఏం చెప్తే అప్పుడు బీసీలో చెల్లుబాటు అయింది. బట్ యువరాజ్ సింగ్‌కి తగిన గౌరవం వచ్చిందా లేదా అనేది ఇక మనందరికీ తెలిసిందే. దాని గురించి చర్చ కూడా అక్కర్లేదు. బట్ యువరాజ్ సింగ్ అనుకున్నది సాధిస్తాడు, దేశం కోసం ఏదైనా చేస్తాడని చెప్పడానికి నిన్న రాబిన్ ఊతప్ప చెప్పిన మాటలే ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు.